పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటిపై జరిగిన దౌర్జన్యంపై లైవ్లో రచ్చరచ్చ చేసిన మాస్ మహారాజా రవితేజ గారు రాజకీయాల్లో అసలు కనపడరు. ముఖ్యంగా చెప్పాలంటే తను సినిమాలో ఎంతో ప్రాణం పెట్టి డెడికేషన్ పూర్తిగా పెట్టి సినిమా రంగానికి మాత్రమే పరిమితం. అలాంటి వ్యక్తి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి రంగంలోకి దిగడం నిజంగా ఎంతో ఆశ్చర్యకరం అంటూ చాలామంది చెప్తున్నారట. విషయం ఏంటంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈయన గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే జనసేనాని మాత్రం అధికారం లేకముందే ఎన్నో రకాలుగా ఎన్నో సేవలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ఏపీలో ఎన్నో రాజకీయ చర్చలు జరుగుతున్నప్పటికీ ఆయన మాత్రం నిలువుగా నిలబడి ప్రజలందరికీ అండగా ఉంటున్నారు. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటిపై జరిగిన దౌర్జన్యం ఎంతో దారుణమని చెప్పాలి. ఆయన ఇంటిపై రాళ్ల దాడి చేశారట కొంతమంది తెలియని దుండగులు. అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి మాస్ మహారాజా రవితేజ గారు వెంటనే రియాక్ట్ అయ్యారట. ఇక వెంటనే ఆయన ఘటన స్థలానికి చేరుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలోనే హీరో, రాజకీయ రంగంలో నేనే హీరో అంటూ జగన్మోహన్ రెడ్డి ఎంతగానో చెలరేగిపోతున్నాడు. కానీ ఈ దౌర్జన్యానికి కారణం కూడా వారే అని నాకు అర్థమైపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మం, ధైర్యం అలాంటివి ఏమైనా ఉంటే ఏకధాటిగా వచ్చి ముక్కుసూటిగా పోట్లాడాలని, కానీ ఇలా వెనుకపోటు వేయొద్దు అంటూ ఇది అసలు రాజకీయ లక్షణం కాదు అంటూ ఎంతగానో ఫైర్ అయ్యారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై, దౌర్జన్యం చేసిన వారిపై. ఇక దీంతో రవితేజ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది.